ఏం పెద్దమ్మా తిన్నారా? తినండి అమ్మా. ఇదో తినండి. చాలా చించిస్తా ఉండు. వందలే కానీ ఏ రాకనే ఉండింది కదా. ఆలోచన ఉన్నది, ఆలోచన తినా. ఏమిలే, పుట్టినరోజు ఏం కాదు. అది వీళ్ళు దేయాలు తీసేస్తారు చూడు, దేయాలు బట్టి తీసేస్తారు చూడు. ఒక ఆయనకి దెయ్యం పట్టింది. ఆ దెయ్యం పట్టింటే ఏమైందంటే వాళ్ళు మంత్రం పిచ్చి అది దెయ్యాన్ని తీసేస్తారు కదా. ఆయన కోరిక ఏమంటే ఆమె చాక్లెట్ అంటే బాగా ఇష్టం అంట. ఆ చాక్లెట్ ఇష్టం అయితే వాళ్ళు ఏం చేశారంటే డబ్బాలో పెట్టి తీసేసి ఆడ పెట్టినారు. అవి నేను ఎత్తుకొని తిన్నాక అదేమైందంటే రోజు కళ్ళ కనిపించేది, ఆ ఏడు ఇచ్చేది కాదు. అట్లా దేం కనిపించేది, నన్ను బాగా సతాయిస్తుంది. నేను కూడా మంత్రగాడి గడిపి స్నానం ఖర్చు పెట్టుకున్నా. ఆయన ప్రయత్నం ఏం చెప్పానంటే, నీకు పోవాలంటే ఆ చాక్లెట్ ఎత్తుకొని ఎవరికన్నా ఒక 10 మందికి పంచినామంటే ఆ దెయ్యం వాళ్ళ మీద వాలిపోతుంది అని చెప్పినారు. ఇప్పుడు ఎవరు స్వార్థం అంటే ఇప్పుడు నాకు రాకుండా ఉంటే సరిపోతుంది అంతే కదా. ఇప్పుడు నా నుంచి పోవాలంటే ఇప్పుడు స్వార్థం అంటే ఇప్పుడు రాదులే, రాత్రి నుంచి. ఇప్పుడు మీరు ఎంతమంది తిన్నారు? ఇదే ఫస్ట్ మీకే వేయడం. 4 తిన్నారా? ఇంకొక 6 మందికి ఇచ్చేస్తే ఆ దెయ్యం అనేది నాకు లేకుండా ఇంకా మీకు వచ్చేస్తుంది. నిద్ర ఏంలా, అది చిన్నదేం కాదు, పసిబిడ్డలకు రాదంటలే, పెళ్ళైన వాళ్ళ కానించే. అది చాలా సతాయిచ్చేస్తుంది. సరే మీరు జాగ్రత్త అయితే. ఇలా చాలా మంత్రగాడు చిన్నగా మంత్రపిచ్చి కాదు వచ్చింది. అందుకనేసి దానికి ప్రయాసితమైన అడిగితే దెయ్యమే చెప్పింది. ఆ దెయ్యమే చెప్పింది. నువ్వు ఆలోచన చేస్తా చింపినా తిన్నావు కదా. తినమ్మా నువ్వు కూడా. అటు చెప్పినారు, నాకు రాకుండా పోతుందంట. ఏదో నువ్వు తిను. ఆ దెయ్యం నా నుంచి వదిలిపోతే చాలు. మీరేమైపోయినా నా బాధలే. ఆ మాట చెప్పినారు. తిను, ఇంకెవరికైనా 5 మందికి ఇచ్చే సరిపోతుంది. తినుమా నీ మీదకి రేపించుకో. నా రూపాయలు కాదు కదా. ఇప్పుడు నేను చాలా ఇబ్బంది పడిపోతున్నా. నేను తెలియకుండా తినేసిన చాక్లెట్లు. మాపు సరేమ్మా, ఏమనుకోవద్దు, నేను ఇటు చేశానన్నా. నా మీద అంతే, నాకు లేకుండా పోవాలని చేసిన. సరే ఇప్పుడు నేను ఒక వ్యాపారిని. మీరందరూ బాగుంటే నేను బాగుంటా. కాబట్టి మీ మీద నేను ఒక ప్రాంక్ వీడియో చేసినాను అంతేగాని చాక్లెట్లు అంతా మంచి చాక్లెట్లే. అట్లా ఏమీను. మీ మాటలు మీ అంతా మొత్తం దాంట్లో వస్తాయి. అందరూ మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పండి. థమ్స్ అప్ పెట్టండి. చెప్పడం రాదు.
చెప్పు చెప్పు వినిపిస్తా చెప్పు. సరేమ్మా, ఓకే.